ఐశ్వర్యం అంటే డబ్బే కాదు, తల్లిదండ్రులను రోజు చూడగలగడం ఐశ్వర్యం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం ఐశ్వర్యం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం కూడా ఐశ్వర్యమే. ఇంకోటి ఏంటంటే రుణాలు లేకపోవడం, అంటే అప్పుల బాధ లేకుండా ఉండడం కూడా ఐశ్వర్యం అనమాట. అయితే మన అవసరానికి తగ్గ ధనం ఉండడం కూడా ఐశ్వర్యం. ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఇది మహా ఐశ్వర్యం అనమాట. అన్నీ ఉంటాయి కానీ ఏమి తింటే అరగదు, అది కాదు. ఏం తిన్నా కూడా అరిగే శక్తి ఉండడం గొప్ప ఐశ్వర్యం. మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండడం కూడా గొప్ప ఐశ్వర్యం. అంటే మనం బాగుంటే ఆనందపడే వాళ్ళు ఉండాలి కదా. అలాగే 10 మందిలో గౌరవించబడటం కూడా ఐశ్వర్యమే. ఇంకోటి ఏంటంటే ఇతరులకు సహాయం చేసే గుణం కలగడం కూడా ఐశ్వర్యం అనమాట. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఎవరికి సహాయం చేయబుద్ధి అవ్వదు, అది కాదు. సహాయం చేసే గుణం ఉండడం ఐశ్వర్యం. ఇది ఐశ్వర్యం అంటే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసుకుందాం. ఐశ్వర్యం అంటే డబ్బే కాదు, తల్లిదండ్రులను రోజు చూడగలగడం ఐశ్వర్యం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం ఐశ్వర్యం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం కూడా ఐశ్వర్యమే. ఇంకోటి ఏంటంటే రుణాలు లేకపోవడం, అంటే అప్పుల బాధ లేకుండా ఉండడం కూడా ఐశ్వర్యం అనమాట. అయితే మన అవసరానికి తగ్గ ధనం ఉండడం కూడా ఐశ్వర్యం. ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఇది మహా ఐశ్వర్యం అనమాట. అన్నీ ఉంటాయి కానీ ఏమి తింటే అరగదు, అది కాదు. ఏం తిన్నా కూడా అరిగే శక్తి ఉండడం గొప్ప ఐశ్వర్యం. మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండడం కూడా గొప్ప ఐశ్వర్యం. అంటే మనం బాగుంటే ఆనందపడే వాళ్ళు ఉండాలి కదా. అలాగే 10 మందిలో గౌరవించబడటం కూడా ఐశ్వర్యమే. ఇంకోటి ఏంటంటే ఇతరులకు సహాయం చేసే గుణం కలగడం కూడా ఐశ్వర్యం అనమాట. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఎవరికి సహాయం చేయబుద్ధి అవ్వదు, అది కాదు. సహాయం చేసే గుణం ఉండడం ఐశ్వర్యం.